హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బ్యాచులర్ కిచెన్ ఫుడ్స్. ఫ్రెండ్స్, పచ్చి చేపల కూరని మనం ఈ మెథడ్స్లో వండితే అది సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా బాగా ఉంటుంది. ముక్కలు అనేవి నీచు వాసన లేకుండా మంచిగా ఉడికి ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ నాకు పెట్టండి, నాకు వండి పెట్టండి అనేలా వస్తుంది. ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనం చేపల్ని తీసుకొని 3 నుంచి 4 సార్లు వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి. అలా 3 నుంచి 4 సార్లు వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మార్చుతూ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసి ముక్కల్ని బాగా కలుపుతూ తిప్పుతూ వాష్ చేయాలి. అలా ఆ సాల్ట్ యాడ్ చేసుకొని క్లీన్ చేయడం వల్ల ముక్కలకి నీసు వాసన అనేది లేకుండా ముక్క మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చేపల్ని నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, నేనైతే పచ్చిగాను ఇలాగే వేసేయచ్చు కర్రీ టైంలో, లేదంటే లైట్ ఫ్రై చేసి కూడా వేయచ్చు. నేను లైట్ ఫ్రై చేసి వేస్తున్నాను. ఎందుకు అంటే ముక్క ఉడికి మనం గంటతో తీసినప్పుడు ముక్క ఇరిగిపోకుండా మంచిగా ఉండాలంటే లైట్ ఫ్రై చేసి వేయాలి. నేను దానికోసం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాను. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్ ఫ్రై చేస్తాను. లైట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. అది ఎలా చేస్తాను అనేది చూడండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులో చేప ముక్కల్ని వేస్తూ ఫ్రై చేయాలి. అటు ఇటు తిప్పుతూ లైట్గానే ఫ్రై చేయాలి. అలా లైట్గా ఫ్రై చేసుకున్న చేపలన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దాం. ముందుగా మనం చేపల కూరకి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన దగ్గర కానీ మిక్సీ లేకపోతే షాప్లో దొరికే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మసాలా కోసం మనం ముందుగా 2 స్పూన్ల ధనియాలు తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఆ 3 తీసుకున్న తర్వాత ఒకసారి దాన్ని మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా రావాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే 15 నుంచి 20 ఎల్లిపాయ రెబ్బల్ని అందులోనే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనం పక్కకు పెట్టాలి. ఇక మనకి మసాలా రెడీ అయిపోయినట్టే. మనం ఈ మసాలాని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు, ఒక పెద్దది ఒక చిన్నది తీసుకొని దాన్ని కూడా మనం గ్రేవీ లాగా మార్చుకోవాలి. మన దగ్గర మిక్సీ లేనప్పుడు మనం టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దాం. ముందుగా మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని కోసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో మనం ఆయిల్ని పోసుకోవాలి. మన కర్రీకి సరిపడా నేను కేజీ చేపలు తీసుకున్నాను. దానికి సరిపడా ఆయిల్ నేను పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా పచ్చిమిరపకాయలని వేయాలి. పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే ఉల్లిపాయలని వేయాలి. ఉల్లిపాయల్ని ఒక 5 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ మగ్గిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని ఇందులో పోసేయాలి. ఆ టమాటా గ్రేవీ ఇందులో పోసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలి. 2 నుంచి 3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే టమాటా గ్రేవీని కలిపిన తర్వాత ఇందులోనే మనం ఉప్పు, కారం, పసుపు 3 వేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి. అలా 2 నుంచి 3 నిమిషాలు ఆ గ్రేవీని కలిపిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని తెచ్చుకోవాలి. ఈ చింతపండుని బాగా నొక్కి మన గ్రేవీ ఏదైతే ఉందో అందులో పోసుకున్న తర్వాత 5 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం ఇందాక నూరి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మిక్సీ లేదు, నూరలేకపోయాం అనుకుంటే మీరు బయట దొరికే ఫిష్ మసాలా కూడా ఇదే టైంలో మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా గ్రేవీలో బాగా కలిసేటట్టు బాగా కలుపుతూ 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే అలాగే ఉంచాలి. అలా తిప్పుతూ కలుపుతూ 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీస్తే ఇలా మనకి గ్రేవీ అనేది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్న టైంలోనే మనం ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల్ని ఇందులోకి డిప్ చేయాలి. అలా చేపలన్నీ గ్రేవీలోకి డిప్ చేసిన తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాలు గ్రేవీని బాగా మరగనివ్వాలి. మనం 10 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి నేను ఇక్కడ క్లాత్తో పట్టుకొని ఊపుతున్నట్టుగా గంట పెట్టకుండా అటు ఇటు ఊపుతూ దాన్ని మళ్ళీ మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు మళ్ళీ మరగనివ్వాలి.
ఇలా 15-20 నిమిషాలు కూర మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో ఆ కొత్తిమీరని పైన గార్లిష్ చేసి మళ్ళీ మీరు గంట పెట్టకుండా క్లాత్తో అటు ఇటు కళాయిని పట్టుకొని అలా ఊపుతూ మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి చూసుకుందాం. చూశారు కదా, ఇది మన చేపల కూర. చూశారు కదా, చేపల కూరని మనం ఇలా రెడీ చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.